మధ్య సరగేసి మరియు అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ వీటికి సంబంధించిన చట్టాలు, క్లారిఫికేషన్స్, రూల్స్ చాలానే వస్తున్నాయి. అయితే చాలామందికి ఇంకా ఈ చట్టాల మీద అవగాహన లేకపోవడం వల్ల అప్పుడప్పుడు కోర్టుల దాకా వెళ్లాల్సి వస్తుంది. ఉదాహరణకి ఒక తల్లి సరగేసి ద్వారా బిడ్డను కందనుకోండి, ఆ తల్లికి తను సొంతంగా బిడ్డను కన్నట్టే మెటర్నిటీ లీవ్ అంటే ప్రసూతి సెలవు వస్తుందా అని క్వశ్చన్ అన్నమాట. అదేవిధంగా ఒక తల్లి తన గర్భాన్ని ఇంకొక తల్లి కోసం బిడ్డను మోస్తే ఆ తల్లికి కూడా వస్తుందా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ క్లారిఫికేషన్స్ అవసరం కాబట్టి చాలా కేసులే పడ్డాయి కోర్టులో ఈ మధ్య. ఢిల్లీ హైకోర్టు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇవన్నీ కూడా సరగేసి ద్వారా బిడ్డను కన్నా మీకు ప్రసూతి సెలవు మెటర్నిటీ లీవ్ వస్తుందని చెప్పాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి కూడా నిన్న మొన్న వార్తలు వచ్చాయి. ఇలానే ఒక కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పింది సరగేసి ద్వారా బిడ్డను కన్నా నీకు ప్రసూతి సెలవు మెటర్నిటీ లీవ్ వస్తుందని చెప్పి. అయితే ఒక తల్లి ఉదాహరణకి అడాప్ట్ చేసుకుంది అనుకోండి బిడ్డని, ఆ తల్లి కూడా ప్రసూతి లీవ్కి అర్హురాలే. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నువ్వెందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అంటే న్యాచురల్గా బిడ్డని కంటేనే సెలవు ఇవ్వాలా అనే దాని మీద. అంటే తల్లికి బిడ్డకి ఉన్నది ఒక బాండింగ్, ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అండ్ ఆ కనెక్ట్, ఆ ప్రేమ, దాన్ని అందించడంలో నువ్వు అడాప్ట్ చేసుకుని కన్నావా లేదా సరగేసి ద్వారా కన్నావా లేక న్యాచురల్గా కన్నావా అది అనవసరం. సో అలా ప్రశ్నిస్తే ఖచ్చితంగా అది ఉమెన్హుడ్కే ఇన్సల్ట్ అవుతుందని చెప్పి హైకోర్టులు వ్యాఖ్యానించాయి. సో దీంతో పాటు భారతదేశంలో సరగేసి కోసం చట్టమే వచ్చింది. ఏఆర్టీ బిల్లు కూడా, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు కూడా 2 సభల్లోనూ పాస్ అయిపోయింది. ఈ సరగేసి చట్టంలో మనకు తెలుసు భారతదేశంలో ఆల్ట్రూయిస్టిక్ సరగేసిని అలౌ చేస్తున్నారు, కమర్షియల్ సరగేసిని అలౌ చేయట్లేదు. అంటే గర్భాల్ని అద్దెకిచ్చే ప్రాసెస్ని అలౌ చేయట్లేదు, కేవలం నిస్వార్థంగా ఇచ్చేదానికి మెడికల్ ఖర్చులు మాత్రమే అలౌ చేస్తున్నారు. దాంతోపాటు సరగేసి క్లినిక్స్ని రెగ్యులేట్ చేయటం, భారతీయులుకే ఈ సరగేసి అలౌడ్ అనమాట, ఫారినర్స్ వచ్చి ఇండియాలో సరగేసి చేసుకోవడానికి లేదు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ కంటే ఫారినర్స్ వచ్చి చేసుకోవచ్చు. అంటే భారతదేశంలో సరగేసి, కమర్షియల్ సరగేసిని అలౌ చేయకపోవటం, సరగేసి క్లినిక్స్ని రెగ్యులేట్ చేయటం, దాంతోపాటు సరగేసికి సంబంధించి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో బోర్డులను క్రియేట్ చేయటం, దాంతోపాటు ప్రతి సరగేసి క్లినిక్ని రిజిస్టర్ చేయటం, పుట్టిన బిడ్డ ఖచ్చితంగా బిడ్డకుండే రైట్స్ అన్నీ రావటం, వీటన్నిటి గురించి చట్టాలు వచ్చేసాయన్నమాట. సో ఇక నుంచి మనం వచ్చే 10-20 సంవత్సరాల్లో సరగేసి అనేది భారతదేశంలో చాలా రెగ్యులేట్ అవుతుందని. కాకపోతే విమర్శకులు ఏమంటున్నారంటే ఈ చట్టం వల్ల సరగేసి అనేది చేయటానికి కూడా చాలామంది భయపడుతున్నారు. ప్రతిదాన్ని చాలా నేరో డౌన్ చేసేసారు సరగేసి రూల్స్ని. కానీ ఇవన్నీ మంచి కోసమేనని చెప్పి, బిడ్డల క్షేమం కోసమే లేదా ఏ తల్లులు అయితే తమ గర్భాన్ని ఇస్తారో వాళ్ళ యొక్క క్షేమం కోసమే, ఆరోగ్యం కోసమే, దాంతోపాటు వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ కాకుండా ఉండటం కోసమే అని చెప్పి కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ చట్టాలు రాకముందు సరగేసి మార్కెట్ చాలా పెద్ద బ్రోకరేజ్ అయిపోయిందనమాట. సో ఓవరాల్గా ఏంటంటే సరగేసి ద్వారా బిడ్డను కన్నా సరగేట్ మదర్కి, కమిషనింగ్ మదర్కి ఇద్దరికి, అంటే ఎవరైతే తమ గర్భాన్ని ఇస్తారో దాంతోపాటు ఏ మదర్ అయితే కమిషన్ చేస్తా అంటే సరగేసి ద్వారా కంటదో వాళ్ళందరికీ కూడా ప్రసూతి సెలవులు ఇస్తారని చెప్పి కోర్టులు పేర్కొంటున్నాయి.